హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నానండి. ఈరోజు రిఫరెన్స్గా మీకు చూపిస్తుంది వచ్చేసరికి వైట్ కలర్ చికెన్ కర్రీ కాటన్ ఫ్రాక్ అండి. దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. కింద వచ్చేసరికి నీట్ ఫినిషింగ్తో కట్ వర్క్ బార్డర్ వచ్చిందండి. దానికి పైన మామిడి పిందెలు, దానికి పైన కొంచెం ఫ్లవర్స్తో ఇంకా డైమండ్ షేప్తో ఒక 10 ఇంచెస్ పైన బోర్డర్ అది ఇవ్వటం జరిగిందండి. దీనికి చికెన్ కర్రీ వర్క్ అంటే మీకు తెలుసు కదండి, ఫుల్గా వర్క్ అది ఉంటుందండి. దీనికి కూడా మొత్తం ఫ్రాక్ మొత్తం కూడా వర్క్తోనే వచ్చిందండి. నడుం దగ్గర ప్రిల్స్ అవి ప్రొవైడ్ చేసామండి. ఇంకా బోన్ కూడా ఒకటి పెట్టామండి. అక్కడ స్టోన్ స్టిక్కర్స్ని అటాచ్ చేయడం జరిగింది. పిల్లల నడుం లూజును బట్టి వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా డోరీస్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఎక్కడ కూడా టైట్ అని అట్లా ఏమీ ఉండదండి. వాళ్ళ కొంచెం లూజ్గా ఉంది అంటే మనం వెనకమాల టైట్ చేసుకోవచ్చండి. చేతుల దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అది ప్రొవైడ్ చేసామండి. చెయ్యి లూజ్గా కొంచెం సన్నంగా ఉన్న బొద్దుగా ఉన్న ఎలాస్టిక్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుందండి. ఎక్కడ కూడా ఇబ్బందిగా అయితే ఫీల్ అవ్వరు. నెక్ వచ్చేసరికి పీటర్ పాన్ నెక్ అది ప్రొవైడ్ చేసామండి. సీతారామం మూవీ వచ్చిన దగ్గర నుంచి ఈ నెక్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. శారీస్ మీద, బ్లౌజెస్కి కూడా, డ్రెస్కి అన్నిటికీ కూడా ఈ నెక్నే పెడుతున్నాం. ఈ కాటన్ ఫ్రాక్ కూడా నెక్ అనేది బాగా సూట్ అయ్యిందండి. దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్న ఉక్క ఒకటి ఇచ్చాము, ఇంకా జిప్ అది కూడా ఇచ్చామండి. మంచిగా ఉన్నటువంటి కాటన్ లైనింగ్ అది ప్రొవైడ్ చేసామండి. ఎక్కడ పిల్లలకైతే గుచ్చుకోవటం అట్లా ఏమీ ఉండదండి. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఈ డ్రెస్ని చూసే కంటే వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇది వేసుకున్నప్పుడు ఉన్నటువంటి పిక్స్ని కొన్నిటిని లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.